సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో నేనైతే విలేజ్కి అయితే వచ్చాను అనమాట. సో వచ్చి 2 days అయితే అవుతుంది. ఇంకో 2 daysలో అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే నేను పొలంలో ఉన్నాను అనమాట. మా పొలానికి అయితే వచ్చాను. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది కదా. సో ఆ గడ్డి మందు కొట్టడానికి అయితే వచ్చాను అనమాట. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే వచ్చాము. సో ఇప్పుడు మా పొలం మీకు చూపిస్తా. ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పొలం అనమాట. సో మా పొలం దీనికి ఆనుకొని అటు సైడ్ ఉంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి వాటర్ అయితే తీసుకురావాలంటే అటు సైడ్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. సో మందు కొట్టడానికి అయితే వాటర్ అయితే కావాలి కదా. సో మందు అదంతా తీసుకొచ్చామన్నమాట. ఇక మందు కొట్టడానికి ఒక మనిషి అయితే కావాలి. ఆ మనిషి ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత ఇక అటు నుంచి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు అందించి మందు అంతా కలిపి ఇచ్చేసి ఆయన కలిపిచ్చేస్తే ఆయన కొట్టేస్తాడు అనమాట. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పొలం ఇది. సో అక్కడ ఉంది మా పొలం, అటు సైడ్ ఉంది, అటు సైడ్. సో ఇదనమాట మా పొలం ఇది. ఇది ఎండాకాలంలో కాల్చాలి. సో ఎండాకాలంలో మా నాన్న అయితే రాలేదు. దానివల్ల కొంచెం ఇటు సైడ్ పెరగలేదన్నమాట. సో పంట వచ్చేసి ఇక్కడ కొంచెం దెబ్బతింది. ఇటు సైడ్ నుంచి ఏమాత్రం మొలకలు అయితే రాలేవు అనమాట. సో విత్తనాలు వేసినాం కానీ మొలకెత్తలేదు. ఇదంతా వేస్ట్గా అయిపోయింది ఇటు సైడ్ వేసినప్పుడు. సో అక్కడ ఉన్నాడు మా తమ్ముడు, అక్కడ కూర్చున్నాడు. సో అక్కడ కూడా కొంతమంది స్టార్ట్ చేశారనమాట, గడ్డి మందు కొడుతున్నారు అటు సైడ్ కూడా. సో మా పొలానికి కొట్టేవాళ్ళు ఇంకా రాలేదు. సో ఎప్పుడు వస్తారో తెలియదు. సో వేరే సైడ్ కొట్టేసి వస్తామని చెప్పారు. సో మరి ఎప్పుడు వస్తారో తెలియదు. సో మేమైతే ఇద్దరం వచ్చేసి తినేసి వచ్చేసి అయితే ఇక్కడ కూర్చున్నాం పొలంలో. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇక చూడాలి ఎప్పుడు వస్తారో మరి తెలియదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే మొత్తం వెదర్ అంతా కూల్గా ఉంది. మొత్తం మబ్బులు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సో చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈ చిన్న చిన్న చినుకుల్లో కొట్టడం వల్లనే గడ్డి మందు ఇట్లా గడ్డి చచ్చిపోతుంది అనమాట. సో అందుకని ఇక వర్షం పడుతున్నా సరే ఇక కొట్టేద్దామని అయితే వచ్చేసాం. ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. అటు సైడ్ జింక కనిపించింది నాకు. అదిగో అక్కడ. కనిపించిందా? అది ఇటు సైడ్ చాలా ఉంటాయి అన్నమాట. మినిమం ఒక 30-40 అయితే కన్ఫామ్గా ఉంటాయి. ఈ టైంలో కనిపించవు, మార్నింగ్ టైంలో కనిపిస్తే, ఈవినింగ్ టైంలో కనిపిస్తే, లేదంటే మార్నింగ్ 6-7 ఆ టైంలో కనిపిస్తాయి అన్నమాట. అది. సో ఒకటే ఉంది ఇప్పుడైతే. అవి ఇంకా ఎక్కడున్నాయో తెలియదు. సో అది కూడా పారిపోతుంది. పూరి బొక్కోళదైతే పాని అయితే వచ్చాం కానీ ఇంత వాటర్ సరిపోతాయి. మళ్ళీ అది ఒక డ్రమ్ అయితే నింపి పెట్టామన్నమాట, ఎక్కువైపోతాయి. సో ఇంతకుముందు మనం అక్కడ ఒక డ్రమ్లో వాటర్ నింపి ఉంచాం కదా. సో ఆ డ్రమ్ ఖాళీ చేసుకొని వాళ్ళైతే తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. సో అప్పటి నుంచి వెయిట్ చేసాము. వాళ్ళు అంటే మన పొలానికి మందు కొట్టే వాళ్ళు వస్తే కొట్టేసి వాళ్ళ డ్రమ్ వాళ్ళకి ఇచ్చేద్దామని వెయిట్ చేసిన, కానీ మన వాళ్ళు అయితే రాలేదు. వాళ్ళ పని తొందరగా అయిపోయింది. వాళ్ళు ఇక వెళ్ళిపోతున్నారు అనమాట. డ్రమ్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఖాళీ చేసిరు మొత్తం, తీసుకెళ్ళిపోతున్నారు. ఇక మనం నింపి పెట్టిన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇక ఖాళీ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. లిటరలీ టైం ఇప్పుడు 3 అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మినిమం ఒక 5 hours అయితే అవుతుంది. ఇప్పుడు వస్తున్నారు. పొద్దున్న నుంచి మేము ఇక్కడే ఉన్నాం అనమాట. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కింద మా తమ్ముడు అయితే బయటకు వెళ్ళి అంటే తినేసి మనకు టిఫిన్ కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు వస్తున్నారు అప్పటి నుంచి. మరి ఇప్పుడు వస్తామని అప్పుడే పొద్దున చెప్పేస్తే మేము కూడా ఇప్పుడే వీళ్ళతో పాటు వచ్చేవాళ్ళం కదా. చాలా అంటే చాలా టైం పట్టేసింది రావడానికి. మళ్ళీ వర్షం చినుకులు కూడా వచ్చేసాయి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక వచ్చేసారు కదా, స్టార్ట్ చేయాలి ఇక. చలో ఫైనల్లీ వచ్చారు. ఇక ఒక్కసారి వాటర్ ఉన్నాయో లేవో అదే డౌట్ నాకైతే.
हाई पानी అంతే మొత్తం అయిపోయింది. వాటర్ కొంచెం మాత్రమే ఉంది ఇప్పుడు. ఇదేం టక్లే అసలు రా. ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయింది, కొట్టేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇదంతా కొట్టేశారు. చూడాలి ఇక ఎంతవరకు అయితే గడ్డిపోతుందో ఏమో మరి తెలియదు. అంటే ఆ పంపు ఉంది కదా, 3 పంపులకే కరెక్ట్గా అయిపోయేటట్టుంది. నేను ఒక 4-5 పంపులు అయితే అవుతాయేమో అనుకున్నా, కానీ 3 పంపులకే క్లియర్ అయ్యేటట్టుంది. ఇక లాస్ట్ ఒకటే ఉంది, చూడొచ్చు. లాస్ట్ ఒక పంపుకి మాత్రం క్లియర్ అయిపోతుంది. సో మన దాంట్లో 3, వాళ్ళ దాంట్లో ఒక 4 అవుతాయి. ఇంకొక 4 సార్లు తీసుకొస్తే సరిపోతుంది. అది సో ఫైనల్లీ ఇంకొకటి కావాలన్నమాట. సో ఒకటి తెచ్చుకుంటే ఇక సరిపోతుంది. చలో తొందరగా వెళ్ళి ఒకటి తెచ్చుకుందాం. మా తమ్ముడు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో మా పొలానికైతే, ఈ పొలానికైతే మూడే పంపులకైతే క్లియర్ అయిపోయింది. సో సరిపోయింది. ఇంకా వాళ్ళది కొంచెం మాకన్నా కొంచెం పెద్దది కాబట్టి 4 పంపులు అయితే అవుతున్నాయి వాళ్ళకు. సో అది చూసారా, మొత్తం బురద అయిపోయింది. సో పొలాల్లో పనిచేస్తే ఇట్లా ఉంటుంది రైతుల కష్టం. మనం ఒక రోజుకే ఇట్లా అయిపోతున్నాం. వాళ్ళు ఇక సంవత్సరం అంతా పని చేస్తూ ఉంటారు పొలాల్లో. అయితే వాళ్ళకు ఇక ఎంత పేషెన్స్ ఉండాలి వాళ్ళకి. అది ఎటు పోతావు? चलो भागो भागो, उधर भागो. चलो भागो भागो, उधर भागो. हाँ भागो 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 भागो, जल्दी भागो. स्कूल जाता है. తెలుగు मध्ये काय वेगळं. తల్లి భారతి వందనమమ్మ, నీ ఇల్లే మా నందనమమ్మ, బాలబా అందరము నీ చెల్లని ఒడిలో వల్లేదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళ పొలిచెదమమ్మ, విడదాలే ఎల్లవేళ పొలిచెదమమ్మ, చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ. घरला जाऊ. घरला आले रे चंटी, आले रे. अबे आगो अबे सारा किया ना की ना करो. बघायला आलाय का बघायला येतो काय. किधर जाता? घर को जाता? हां इधर घर को जाता. थोड़ा हाँ काड़े काढ़ता हूँ. हाँ बोट Get bang!